ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ఇండియా కెనడా రిలేషన్స్కి సంబంధించి. మనం దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం. అయితే కెనడాలో ఉన్నటువంటి ఖలిస్తానీ మూమెంట్కి సంబంధించిన నిజ్జర్ అతని హత్య జరిగినప్పటి నుంచి ఇండియాకి కెనడాకి మధ్య రిలేషన్స్ అన్నటువంటివి బాగా దెబ్బతిన్నాయి. అవునా? రెండు దేశాలు తనకి సంబంధించినటువంటి అఫీషియల్స్ని వెనక్కి తీసుకోవటం, అక్కడ ఉన్నటువంటి పౌరుల్ని జాగ్రత్తగా ఉండండి, వెనక్కి వచ్చేసేయండి అనేసి హెచ్చరించటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కెనడాలో ఉన్నటువంటి ఇండియన్ కాన్సులార్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన భారతదేశం క్యాన్సిల్ చేసింది. ఎందుకు క్యాన్సిల్ చేసింది? ఆల్రెడీ షెడ్యూల్డ్ కాన్సులార్ క్యాంప్స్ని క్యాన్సిల్ చేసిందనమాట. ఈ కాన్సులార్ క్యాంప్స్ అన్నటువంటివి ఏం చేస్తాయి అంటే అక్కడ వాళ్ళకి లైఫ్ సర్టిఫికెట్స్ అన్నటువంటివి ఇస్తారనమాట. సర్టిఫికెట్స్ అయితే ఎందుకు ఇప్పుడు క్యాన్సిల్ చేశారు అంటే ఇండియన్ డిప్లొమాట్స్ని టార్గెట్గా చేసుకుని అక్కడి కమ్యూనిటీ మెంబర్స్ వైలెంట్ క్లాషెస్ నిర్వహిస్తూ ఉన్నారు అన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ కాన్సులార్ క్యాంప్స్ని రద్దు చేయటం జరిగింది. అంతేకాదు, రీసెంట్గా మనం గమనిస్తే బ్రాంప్టన్ నగరంలో ఉండే ఒక హిందూ దేవాలయం మీద కూడా ఖలిస్తానీ వేర్పాటువాదులు రీసెంట్గా దాడి చేశారు. ఆలయంలోకి చొరబడి భక్తుల మీద విరుచుకుపడటం జరిగింది. దాంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. మరి ఈ దాడుల మీద ఇటు కెనడా ప్రధాని, ఇటు భారత్ ప్రధాని కూడా తీవ్రంగా ఖండించినప్పటికీ కూడా భారత కాన్సులర్ క్యాంప్స్ని మన దేశం రద్దు చేసింది. ఇది గమనించాల్సిన విషయం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, బాకులో జరగబోతున్నటువంటి COP29కి సంబంధించి 29th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ UNFCCCకి సంబంధించి. సో దీనిని మనం ఏ సబ్జెక్ట్లో చదువుకుంటాము? ఎన్వైరన్మెంట్ కింద చదువుకుంటాం. అయితే ఈ సంవత్సరం COP29కి సంబంధించి ఒక యాక్రోనిమ్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్గా మారింది. అది ఏంటి? NCQZ అన్నటువంటిది. ఏంటి NCQZ అంటే? న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అనేసి పిలుస్తూ ఉంటాం. అంతేకాదు, ఈ మంత్లో జరగబోయే ఈ యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ సమ్మిట్ ఏదైతే ఉందో దీనిని క్లైమేట్ ఫినాన్స్ కాప్ అని కూడా పిలుస్తూ ఉన్నారు. ఏమని? క్లైమేట్ ఫినాన్స్ కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి. సెంట్రల్ గోల్ ఏంటి ఇక్కడ అంటే క్లైమేట్ రిలేటెడ్ కాస్ట్ ఏవైతే ఉంటాయో, ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని డెవలపింగ్ కంట్రీస్కి అందించాలి. ఆ నేపథ్యంలో మిగతా దేశాల్ని మనీని ఇవ్వాలి, ఫండ్ని ఏర్పాటు చేయాలన్నట్టుగా ఒప్పించటం అనమాట. అందులోనూ ఇప్పుడు మనం చూస్తే యుఎస్ఏలో ఎన్నికల తర్వాత ప్రెసిడెంట్గా ఎవరొచ్చారు? డొనాల్డ్ ట్రంప్. ఈయన క్లైమేట్ డినైర్. మనం చూసుకుంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్కి సంబంధించి టాప్ ఎమిటర్, అలానే ఆయిల్ మరియు గ్యాస్ ప్రొడక్షన్లో లీడింగ్ కంట్రీ యుఎస్ఏ. అలాంటి ఈ యుఎస్ఏ ఏం చేసింది? ప్యారిస్ అగ్రిమెంట్ని పక్కన పెట్టేసింది. మరి ఈ నేపథ్యంలో క్లైమేట్ ఫినాన్స్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అన్నటువంటిది. అంటే ఏంటి? ఇక్కడ మనము ఇంతకుముందు గమనిస్తే ఈ సంవత్సరం ఎండ్ కల్లా దాదాపు 100 బిలియన్ల ఫండ్ అన్నటువంటిది రావాలి. దీన్ని డెవలపింగ్ కంట్రీస్కి ఇవ్వటం ద్వారా ఆ డెవలపింగ్ కంట్రీస్ అన్నటువంటివి ఏం చేస్తాయి? మనము ఏవైతే కార్బన్ ఉద్గారాలు అన్నటువంటివి చేస్తూ ఉంటారో ఆ కార్బన్ ఉద్గారాలని తగ్గించుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. దానివల్ల క్లైమేట్ చేంజ్ని తగ్గించవచ్చు అన్నట్టుగా. సో వెల్తీ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి 2020 నుంచి కూడా ఇదిగో వరల్డ్ యొక్క క్లైమేట్ వల్నరబుల్ నేషన్స్ ఏవైతే ఉంటాయో వీటికి మనీని ఇవ్వాలి అన్నట్టుగా ఈ ఫండ్ చెప్తూనే ఉంది. కానీ ఈ ఫండ్ ఇంకా అమల్లోకి రాలేదు. కానీ ఈసారి ఏం చేస్తూ ఉన్నారు? కేవలం 1 బిలియన్ ఫండ్స్ రాగానే వాటిని డెవలపింగ్ కంట్రీస్కి ఇచ్చేస్తారు, ఖర్చు పెట్టుకోవాలి అన్నట్టుగా. అది కాకుండా మనకి COP28 సమ్మిట్ అన్నటువంటిది లాస్ట్ టైం దుబాయ్లో జరిగింది. ఆ టైంలో ఏమనుకున్నారు? ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి ట్రాన్సిషన్ అన్నటువంటిది రావాలి అన్నటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఫాజిల్ ఫ్యూయల్ యొక్క యూజ్, ఎక్స్పోర్ట్స్ వీటన్నింటినీ కూడా మనం గమనిస్తూ ఉంటే గ్లోబల్గా పెరుగుతూ ఉన్నాయి. ఆయిల్ అలాగే గ్యాస్ ప్రొడక్షన్ కూడా పెరుగుతూ వస్తుంది. కాబట్టి వీటిని అంటే కోల్, ఆయిల్, గ్యాస్ వీటన్నింటినీ క్విట్ చేసి ఫాజిల్ ఫ్యూయల్స్ని వదిలేసి రెన్యూబుల్ ఎనర్జీ వైపుగా రావాలి అన్నటువంటిది మోటివేట్ చేయటం. సో రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని ఇప్పుడు ఉన్నటువంటి దానికన్నా 3 రెట్లు పెంచుకోవాలి. దాని ద్వారా ఈ ఫాజిల్ ఫ్యూయల్స్కి ఉన్నటువంటి డిమాండ్ని కొంచెం వరకు తగ్గించవచ్చు. అట్లానే మనం రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి కెపాసిటీ పెంచుకునే కొద్దీ మన ఎనర్జీ ఎఫిషియన్సీ అన్నటువంటిది పెరుగుతుంది, కార్బన్ ఎమిషన్స్ అన్నటువంటివి తగ్గుతాయి. దానివల్ల మనం క్లైమేట్ గోల్స్ ఏవైతే పెట్టుకున్నామో వాటిని రీచ్ అవ్వచ్చు. అయితే మన భారతదేశం
నెట్ జీరో ఎమిషన్స్ని అందుకోవాలి అనేసి ఏ సంవత్సరానికల్లా లక్ష్యాన్ని పెట్టుకుంది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. అయితే ఇక్కడ ఎన్సీక్యూజీ ఏదైతే ఉందో, న్యూ కలెక్టివ్ అండ్ క్వాంటిఫైడ్ గోల్, దీని కింద ఓన్లీ ఫినాన్సెస్ ఇవ్వటం మాత్రమే కాదు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, కెపాసిటీ బిల్డింగ్ ఇలాంటివన్నీ కనుక ఇచ్చి ఈ మిటిగేషన్ అడాప్టేషన్కి సంబంధించి క్లైమేట్ చేంజ్కి సపోర్ట్ని అందించారు అనుకోండి, దానివల్ల చాలా దేశాలు లాభపడతాయి అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, స్టబుల్ బర్నింగ్కి సంబంధించి. మనము ఎయిర్ క్వాలిటీకి సంబంధించి చదువుకునేటప్పుడు ఎన్నోసార్లు ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్, స్టబుల్ బర్నింగ్ ఇవన్నీ చదువుకుంటూనే ఉంటాం, పంజాబ్ హర్యానా ఇష్యూస్ ఇవన్నీ, అవునా? మరి ఈ నేపథ్యంలో స్టబుల్ బర్నింగ్, దీన్ని పరాలీ బర్నింగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు, పరాలీ బర్నింగ్ అని కూడా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, ప్యాడీ క్రాప్ రెసిడ్యూ ఉంటుంది కదా, పంట వ్యర్థాలు, వాటిని ఆ యొక్క పొలంలోనే తగలబెట్టేస్తారనమాట. ఎందుకంటే తర్వాత మళ్ళీ వీట్ వేయటానికి, గోధుమ పంట వేయటానికి వాళ్ళకి అతి తక్కువ సమయం ఉంటుంది. ఆ టైంలో దీన్ని ఏం చేయలేరు అన్నట్టుగా చాలామంది తగలబెట్టేస్తే ఈజీగా అయిపోతుంది కదా, మళ్ళీ మిషన్స్ తీసి దాన్ని తీసేయటం కావచ్చు, కెమికల్స్ యూజ్ చేయటం, ఇవన్నీ అవసరం లేదు అన్నట్టుగా చాలామంది ఏం చేస్తూ ఉంటారు, అక్కడే అగ్గి పెట్టేసి తగలేస్తూ ఉంటారు. కానీ మనం చూస్తే దీనివల్ల ఏమవుతుంది, ఆ భూమిలో మనకి ఉపయోగపడేటటువంటి చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ అన్నటువంటివి చనిపోతాయి. అంతేకాదు సాయిల్ అన్నటువంటిది దెబ్బతింటుంది. మరి ఇక్కడ ఇంకొకటి గమనించాలి, చాలా లిమిటెడ్ డ్యూరేషన్ ఉంటుంది అని వీళ్ళు చేస్తూ ఉంటారు, చీప్గా అయిపోతుంది, లేబర్స్ మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అంతేకాకుండా క్రాప్ రెసిడ్యూ అన్నటువంటి తక్కువగా ఉందిలే, ఇలాంటి చాలా ఉద్దేశాలతో తీసేయచ్చు. కానీ వీటి వల్ల ఎయిర్ పొల్యూషన్ అన్నటువంటిది చాలా జనరేట్ అవుతుంది. అంతేకాదు హార్మ్ఫుల్ గ్యాసెస్, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ మోనాక్సైడ్ కావచ్చు, మీథేన్ CH4 అన్నటువంటిది కావచ్చు, లేదు అనుకుంటే వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ VOC అన్నటువంటివి, ఇలాంటివన్నీ రిలీజ్ అవుతాయి. ఈ రెసిడ్యూని కంబషన్ చేయటం ద్వారా ఎయిర్ పొల్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ, ఇప్పుడు ఎక్కడో పంజాబ్ హర్యానా వీటిలో చేస్తే, ఢిల్లీ అన్నటువంటిది ఒక ల్యాండ్ లాక్డ్ ఏరియా లాగా ఉంటుంది. ఆ టైంలో ఎక్కడ అంటే విండ్స్ అటు ఇటు మూవ్ అవ్వకపోవటం వల్ల ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ అక్కడ వస్తుంది. రెండవది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సాయిల్ ఫర్టిలిటీ అన్నటువంటి దెబ్బతింటుంది. మూడవది వచ్చేసరికి ఇలా కాల్ చేయటం వల్ల సాయిల్లోకి హీట్ అన్నటువంటిది పెనిట్రేట్ అవుతుంది, దానివల్ల సాయిల్ ఎరేజన్ అన్నటువంటిది వస్తుంది, మన ఈ మైక్రోబ్స్ అన్నటువంటివి దెబ్బతింటాయి, మాయిశ్చర్ కూడా తగ్గిపోతుంది. అలానే ఇప్పుడు ఇలా తగలబెట్టడం వల్ల వచ్చేటటువంటి ఆ పొగ, దుమ్ము, ధూళి, వీటి వల్ల టాక్సిక్ గ్యాసెస్ రావటం, వీటి వల్ల గ్లోబల్ వార్మింగ్ అన్నటువంటిది జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ని ఇది కొంచెం పెంచడానికి కాంట్రిబ్యూట్ చేస్తుంది, దాని ద్వారా క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది కూడా వస్తుంది. అంతేకాదు ఇష్టం వచ్చినట్టుగా కంట్రోల్ లేకుండా చేయటం వల్ల ఏమవుతుంది, మనకి ఫైరింగ్ అన్నటువంటిది, ఫ్లేమ్స్ అన్నటువంటివి కొన్నిసార్లు అన్కంట్రోల్డ్గా అవ్వటం వల్ల చాలా ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ఇబ్బందులు అన్నటువంటివి ఉన్నాయి. ఇవి వద్దు అన్నట్టుగా వివిధ రకాల టెక్నిక్స్ని తీసుకొచ్చారు, హ్యాపీ సీడర్ అనేసి, అగ్రి ఇంప్లిమెంట్స్కి సంబంధించి కో ఓనర్షిప్ మోడల్స్ని తీసుకురావటం. అలాగే ఛత్తీస్గఢ్లో 5 acre ప్లాట్లో, ప్రతి విలేజ్లో కామన్గా 5 acre ప్లాట్ని ఇస్తారనమాట, దాన్నే గౌతన్ అనేసి పిలుస్తూ ఉంటారు. గౌతన్ ఎగ్జామ్లో మనం దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఏంటి, ఒక కేస్ స్టడీ లాగా ఛత్తీస్గఢ్ మోడల్ అని చెప్పేసి యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి ఈ 5 acre ప్లాట్ అన్నటువంటిది ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఆర్గానిక్ ఫర్టిలైజర్ని రూరల్ యూత్ ద్వారా వీళ్ళు కలెక్ట్ చేసేసి పీపుల్ డొనేషన్ ద్వారా వాళ్ళు వాటిని వేస్ట్ని మళ్ళీ తిరిగి వేరే వాటికి యూజ్ చేసుకోవటం, ఇలాంటివి చేస్తారు. అయితే ఈ ఏదైతే వేస్ట్ రెసిడ్యూ అన్నటువంటిది ఉంటుందో దాన్ని బయోఫ్యూయల్కి ఉపయోగించుకోవచ్చు. ఇండస్ట్రీస్లో పెల్లెట్స్ లాగా వాటిని యూజ్ చేయడం వల్ల లోకల్స్కి మనీ అన్నటువంటిది వస్తుంది. అలాగే క్రాప్ రెసిడ్యూని కలెక్షన్ చేసుకునేటటువంటి మెకానిజంని స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్ చేశాయి. కానీ ఇవన్నీ చేయకపోవటం వల్ల ఇన్ని ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఎయిర్ క్వాలిటీ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ CAQM అని పిలుస్తూ ఉంటాం. ఈ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అన్నటువంటిది ఎయిర్ పొల్యూషన్ ఏదైతే ఢిల్లీ క్యాపిటల్ రీజియన్ అలాగే సరౌండింగ్ స్టేట్స్లో ఉంటాయో వాటికి వేసేటటువంటి ఫైన్ని డబుల్ చేయటం జరిగిందనమాట. ఆ కంటెక్స్లోనే ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి ఇండియాకి మరియు పాకిస్తాన్కి మధ్య ఇండస్ వాటర్ ట్రీటీని మళ్ళీ మాడిఫై చేయాలి, మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుందాం అన్నట్టుగా మన భారతదేశం పాకిస్తాన్ని పిలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో మనకి అసలు ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏమిటి అన్నటువంటి తెలియాలి.
అయితే సింధు నదీ జలాల ఒప్పందం అని కూడా పిలుస్తూ ఉంటాము. దీనిని ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ మీడియేట్ చేసిందనమాట. వరల్డ్ బ్యాంక్ మీడియేషన్లో ఇటు మన భారతదేశం అలాగే పాకిస్తాన్ 2 దేశాల మధ్య ఏర్పడినటువంటి నీటి పంపిణీ ఒప్పందం ఇది. ఈ ఒప్పందం మీద 1960వ సంవత్సరం సెప్టెంబర్ 19వ తేదీ అప్పటి మన భారత ప్రధాని ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. పాకిస్తాన్ అధ్యక్షుడు ఎవరు? అయూబ్ ఖాన్. వీళ్ళిద్దరూ సంతకాలు చేశారు. మరి దీని ప్రకారం ఇండియా నుంచి పాకిస్తాన్లోకి ఇలాగా రివర్ అన్నటువంటిది ఫ్లో అవుతుంది, అవునా? మరి అందులో హాఫ్ని ఇలా పరిగణలోకి తీసుకుని ఇవేమో రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అవుతాయి, ఇవేమో లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అవుతాయి. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు చూడండి, లెఫ్ట్ బ్యాంక్ అన్నటువంటిది లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటివి ఏమేంటి? సింధు, చీనాబ్, జీలం. కింద వచ్చేసరికి రావి, బియాస్, సట్లజ్, ఈ రివర్స్. సో రైట్ సైడ్ వచ్చేసరికి మన ఇండియాకి అన్కంట్రోల్డ్ పవర్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి పాకిస్తాన్కి పవర్స్ అన్నటువంటివి ఉంటాయన్నమాట. మరి ఇప్పుడు మనం గమనించాలి, పాకిస్తాన్ నదులు భారతదేశంలో మొదట ప్రవహిస్తూ ఉన్నాయి. దాంతో ఈ ఒప్పందంకి వచ్చేసరికి భారతదేశంలో ఆ నీటిని సాగుకి, రవాణాకి, విద్యుత్ ఉత్పత్తి అవసరాలకి వినియోగించుకోమంటూనే నదుల మీద ఎలాంటి నిర్మాణాలు చేపట్టద్దు, చేయదగినవేంటి చేయరానివేంటి అన్నట్టుగా ఆల్రెడీ పాకిస్తాన్ చెప్పింది. మరి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ యొక్క భయం ఏంటి? ఒకవేళ ఈ సింధు నది పరివాహక ప్రాంతంలో భారతదేశం దగ్గర కదా జన్మస్థానం ఉండేది. మరి మన భారతదేశం ఏమన్నా ప్రాజెక్టులు కట్టడం వల్ల సడన్గా నీటిని ఆపేసింది అనుకోండి, పాకిస్తాన్లో కరువు వస్తుంది. అదే సడన్గా నీరు ఎక్కువ వచ్చినప్పుడు వదిలేసింది అనుకోండి, అప్పుడు ఫ్లడ్స్ అన్నటువంటివి వస్తాయి. యుద్ధ సమయంలో ఇలాంటి వాటిని ఉపయోగించవచ్చు అన్నట్టుగా పాకిస్తాన్కి చాలా భయాలు ఉండేవి. దాని నేపథ్యంలోనే ఈ ఒప్పందం అన్నమాట. మరి చాలా వివాదాలు అన్నటువంటివి జరిగిన తర్వాత ఇప్పుడు భారత సింధు నదీ జలాల్లో భారతదేశం కేవలం 20% జలాలనే ఇప్పుడు వినియోగించుకోగలుగుతోంది. కానీ ఇప్పుడేమవుతోంది, భారతదేశం అతిపెద్ద జనాభా కలిగినటువంటి దేశం, అలాగే చాలా అవసరాలు అన్నటువంటివి ఉన్నాయి, సాగునీటికి తాగునీటికి ఇబ్బందులు అన్నటువంటివి ఉన్నాయి, వివిధ రకాల ప్రాజెక్టులు నిర్మించాలి విద్యుత్ ఉత్పత్తి కోసం. సో వీటన్నిటి నేపథ్యంలో మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం అన్నట్టుగా మన భారతదేశం పాకిస్తాన్ని అడుగుతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించి అక్విజిషన్ గురించి. సో దీనిని మనం గవర్నెన్స్, పాలిటీ అండ్ గవర్నెన్స్ కింద చదువుకుంటాము. అయితే రీసెంట్గా 9 జడ్జ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ అంటే 9 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అన్నటువంటిది దీనికి సంబంధించి తీర్పిచ్చిందనమాట. ఏమని తీర్పిచ్చింది? స్టేట్ అన్నటువంటిది ప్రైవేట్ ప్రాపర్టీని కామన్ గుడ్ అన్నటువంటి పేరుతో ప్రతి ప్రైవేట్ ప్రాపర్టీని అక్వైర్ చేసుకోకూడదు అన్నట్టుగా చెప్పింది. మరి దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, ఒక ముంబై బేస్డ్ ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ అన్నటువంటిది 1976లో మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చారో ఆ యాక్ట్ కింద ప్రైవేట్ ప్రాపర్టీని అక్వైర్ చేసుకోవాలి అన్నట్టుగా అనుకుందనమాట. మరి ఆ నేపథ్యంలో ఏమైంది, ఆ కేసు అన్నటువంటిది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. మరి ప్రైవేట్ ప్రాపర్టీ అంటున్నాము, అసలు ఏంటి ప్రైవేట్ ప్రాపర్టీ అంటే? ప్రైవేట్ ప్రాపర్టీ అంటే ఏంటి అంటే, మనకి వేరియస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ద్వారా వచ్చింది ప్రైవేట్ ప్రాపర్టీ అన్నటువంటిది. స్టార్టింగ్లో ఏంటి, మనకి ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ F అన్నటువంటి దాని కింద ఆర్టికల్ 31 కింద ఉండేది. కానీ ఏం చేశారు, మళ్ళీ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ద్వారా ఈ యొక్క ఫండమెంటల్ రైట్ని కాస్త లీగల్ రైట్గా మార్చి ఆర్టికల్ 300A కింద పెట్టారు. దాంతో స్టేట్ అన్నటువంటిది ప్రైవేట్ ప్రాపర్టీని అక్వైర్ చేసుకోవచ్చు, ఎప్పుడు కరెక్ట్గా డ్యూ ప్రాసెస్ అన్నటువంటిది కరెక్ట్గా ఉండి సరిపడినంత కంపెన్సేషన్ ఇస్తే అన్నట్టుగా చెప్తుందన్నమాట. అంటే మన భారత రాజ్యాంగం ఇప్పటికీ కూడా ప్రైవేట్ ప్రాపర్టీని పరిరక్షిస్తోంది, కానీ ఫండమెంటల్ రైట్ కింద ఉంచలేదంతే. మరి ఆ నేపథ్యంలో ఇప్పుడేంటి, మనకి 1951లో ఏమైంది, అప్పుడు ల్యాండ్ ఇష్యూస్ చాలా ఉన్నాయన్నట్టుగా లిమిట్ చేసేందుకు ఈ ఫండమెంటల్ రైట్ని కాస్త లీగల్ రైట్గా చేశారు. కానీ కమ్యూనిటీకి సంబంధించి మెటీరియల్ రిసోర్సెస్ కామన్ గుడ్కి వాడచ్చు అన్నట్టుగా చెప్తుందన్నమాట. మనకి DPSP, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ లేదా ఆదేశిక సూత్రాలు అంటాం,
డిపిఎస్పిలో ఉండేటటువంటి ఆర్టికల్ 39B అన్నటువంటిది మెటీరియల్ రిసోర్సెస్ ఫర్ ద కమ్యూనిటీ అన్నటువంటి దాన్ని చెప్తుంది. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, అన్ని ప్రైవేట్లీ ఓనర్డ్ ప్రాపర్టీని మనం మెటీరియల్ రిసోర్సెస్ అనేసి చెప్పలేము అన్నట్టుగా చెప్పింది. అంతేకాదు ఆర్టికల్ 39Bలోకి వచ్చేసరికి ఇక్కడ ఇందాకేమని చెప్పింది, సోషల్ ఎకనామిక్ క్రైటీరియా మీద మనకి సమాజానికి మంచి చేస్తుంది అన్నప్పుడు ఆ ప్రైవేట్ ప్రాపర్టీని అక్వైర్ చేసుకునే రైట్ గవర్నమెంట్కి ఉంటుంది. కానీ ప్రతి ప్రైవేట్ ప్రాపర్టీని కూడా మెటీరియల్ రిసోర్స్ కింద క్లాసిఫై చేయలేము అన్నట్టుగా సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చిందనమాట. మరి ఇందులోకి వచ్చేసరికి మెటీరియల్ రిసోర్సెస్ని ఇప్పుడు 2 రకాల కేటగిరీస్గా చెప్తాం. అందులో ఒకటి వచ్చేసరికి స్టేట్ ఓన్డ్ రిసోర్సెస్ అనమాట. అంటే పబ్లిక్ ట్రస్ట్ ఏవైతే కలిగి ఉంటాయో అలాంటి మెటీరియల్ రిసోర్సెస్ అన్నటువంటివి. రెండవది వచ్చేసరికి ప్రైవేట్లీ ఓన్డ్ రిసోర్సెస్ అనమాట. సో ఇప్పుడు ప్రైవేట్గా ఉన్నటువంటి రిసోర్సెస్ని కూడా తీసుకోవచ్చు, కానీ దానికంటూ ఒక పద్ధతి అన్నటువంటిది ఉండాలి. వాళ్ళకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇదిగో మీ ప్రాపర్టీ అన్నటువంటిది మేము తీసుకోబోతున్నాము అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎందుకు అన్నటువంటిది చెప్పాలి. అలాగే మీకేమైనా దీనికి సంబంధించి అభ్యంతరాలు ఉన్నాయా అన్నటువంటిది తెలుసుకోవాలి, దానికంటూ కొంత సమయం ఇవ్వాలి. అంతేకాదు ఇది పబ్లిక్ గుడ్ కోసమే, అంటే ప్రజా అవసరాల కోసమే మేము తీసుకుంటున్నాం అన్నట్టుగా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి దానికి కావాల్సినటువంటి కంపెన్సేషన్ ఇచ్చిన తర్వాతే దాన్ని అక్వైర్ చేసుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా స్టేట్కి పవర్ ఉంది కదా అని తీసుకోకూడదు అన్నటువంటిది దీని యొక్క సారాంశం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఫిలిప్పైన్ ఫోర్సెస్ అన్నటువంటివి మాక్ డ్రిల్స్ని చేపట్టి సౌత్ చైనా సీలో ఉన్నటువంటి ఒక ఐలాండ్ని తీసేసుకోవటం జరిగింది. చైనీస్ యొక్క నేవీ షిప్స్ అన్నటువంటివి చాలా దూరం నుంచి వాచ్ చేస్తూ ఉన్నప్పుడు టకటక ఒక ఐలాండ్ని మళ్ళీ రీటేక్ చేయటం జరిగింది. మరి ఆ నేపథ్యంలో మనకి సౌత్ చైనా సీ డిస్ప్యూట్ గురించి తెలియాలి. సౌత్ చైనా సీ డిస్ప్యూట్, దీనిని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా చదువుకుంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా సౌత్ చైనా సీ అనమాట. చైనాకి కింద సైడ్ ఉంటుంది. ఇందులోకి వచ్చేసరికి వెస్టర్న్ పసిఫిక్ ఓషన్కి సంబంధించి ఇదంతా ఇటువైపు వెస్టర్న్ పసిఫిక్ ఓషన్ అన్నటువంటిది ఉంటుందన్నమాట. ఇక్కడ సౌత్ చైనా సీ. సో సౌత్ చైనాకేమో సౌత్లో ఉంటుంది, వియత్నాంకి వచ్చేసరికి ఈస్ట్ అలాగే సౌత్లో ఉంటుంది, ఫిలిప్పైన్స్కి వచ్చేసరికి వెస్ట్లో ఉంటుంది, అదే బోర్నియో ఐలాండ్ వీటికి సంబంధించి నార్త్లో ఉంటుందన్నమాట. సో బార్డరింగ్ స్టేట్స్ ఏంటి, టెరిటరీస్ ఏంటి అన్నటువంటిది ఒక్కసారి చూసుకోవాలి. ఇది మాత్రమే కాదు, ఇక్కడ తైవాన్కి ఇటు పక్కన తైవాన్ స్ట్రైట్ అన్నటువంటిది ఉంటుందన్నమాట, చైనాకి అలాగే తైవాన్కి మధ్యలో. సో ఈ చైనా స్ట్రైట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈస్టర్న్ చైనా సీకి కనెక్ట్ చేసేటటువంటిది ఈ సౌత్ చైనా సీ అన్నటువంటిది. ఇందులో ఎన్నో రకాల రీఫ్స్, అటాల్స్, ఐలాండ్స్, షాల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇండియన్ ఓషన్కి పసిఫిక్ ఓషన్కి మధ్య ఒక లింక్ లాగా, అంటే కింద స్ట్రైట్ ఆఫ్ మలక్కా అన్నటువంటిది ఉంటుందా, సో ఆ స్ట్రైట్ ఆఫ్ మలక్కా ద్వారా పసిఫిక్ ఓషన్కి ఇండియన్ ఓషన్కి మధ్య ఒక కనెక్టింగ్ లింక్ లాగా సౌత్ చైనా సీ అన్నటువంటిది ఉంటుంది. మరి అంక్టాడ్ ప్రకారం, అంక్టాడ్ అంటే ఏంటి, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అంటాం. దీని ప్రకారం గ్లోబల్ షిప్పింగ్లో 1/3 ఈ రూట్ ద్వారానే పాస్ అవుతూ వస్తుంది. అంతేకాదు వరల్డ్స్ మోస్ట్ హెవీలీ ట్రాఫిక్డ్ వాటర్ వేస్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ 9 డాష్ లైన్ అని చూడండి, 1 2 3 4 5 6 7 8 9 ఈ 9 ఈ డాషెస్ ఉన్నాయా, 9 డాష్ లైన్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. ఈ మధ్యలో ఇక్కడ చూడండి స్కార్బోరో షాల్ అన్నటువంటిది, సెకండ్ థామస్ షాల్ అన్నటువంటిది, సబీనా షాల్, అలాగే స్పార్ట్లీ ఐలాండ్స్, అలాగే పారాసెల్ ఐలాండ్స్ ఇవన్నీ కూడా డిస్ప్యూటెడ్ ఏరియాసే అనమాట. మరి ఈ నేపథ్యంలో ప్రతాస్ ఐలాండ్ అన్నటువంటిది చైనాకి మరియు తైవాన్కి మధ్య ఒకటి ఉంది. ముందు 9 డాష్ లైన్ కాస్త 11 డాష్ లైన్ అనేసి ఉండేది, దాన్ని మళ్ళీ 9 డాష్ లైన్కి తగ్గించారనమాట. సో వివిధ దేశాల మధ్య వివిధ డిస్ప్యూట్స్ ఈ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్కి సంబంధించి ఉన్నాయన్నమాట. అంతేకాదు మనం చూస్తే ఇక్కడ చైనా చాలా ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని కూడా నిర్మిస్తూ వస్తోంది. 2013 నుంచి 2015 మధ్య ల్యాండ్ రిక్లమేషన్ని చేయాలి అన్నట్టుగా స్పార్ట్లే ఐలాండ్ చైన్లో చాలా ఐలాండ్ నిర్మాణాలని చైనా చేపట్టింది. అంతేకాదు ఇక్కడ మనం గమనిస్తే సౌత్ చైనా సీకి సంబంధించి ఇండియా యొక్క స్టాండ్ ఏంటి అన్నటువంటిది మనం గమనించాలి.
ఇండియా, ఫిలిప్పైన్స్ వీటితో కలిసి పీస్ఫుల్గా డిస్ప్యూట్ని సెటిల్ చేసుకోవాలి ఇంటర్నేషనల్ లాస్కి అనుగుణంగా అన్నట్టుగా చెప్తుంది. సో మనము న్యూట్రల్ స్టాండ్స్ని తీసుకున్నాం సౌత్ చైనా సీ డిస్ప్యూట్కి సంబంధించి. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి. ఆస్ట్రేలియా రీసెంట్గా ఏం చేసింది, సోషల్ మీడియా యూసేజ్కి మినిమం ఏజ్ని ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. చూడండి 16 years అంటున్నారు. సో దీని ద్వారా ఏంటి, చిల్డ్రన్ని ఆన్లైన్ హార్మ్స్ నుంచి ప్రొటెక్ట్ చేయాలి అన్నటువంటిది లక్ష్యం. అంటే చిల్డ్రన్ యొక్క సేఫ్టీ అన్నటువంటిది ఆన్లైన్లో చూడాలి అన్నట్టుగా ఆ కన్సర్న్స్ పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో, దట్టు ఎస్పెషల్లీ పాండమిక్ టైం నుంచి ఈ కన్సర్న్స్ వ్యక్తమవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారనమాట. సో దీనిని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద చదువుకుంటాము. అయితే ఇక్కడ ఇంకొక పదం మనకి గుర్తు రావాలి. అది ఏంటి అంటే షేరెంటింగ్ అన్నటువంటి పదం. షేరెంటింగ్ అంటే ఏంటి? షేరెంటింగ్ ఇక్కడ 2 పదాల కలయిక ఇది. ఒకటి షేరింగ్ అన్నటువంటిది, 2 పేరెంటింగ్ అన్నటువంటిది. అంటే ఏమవుతుంది, రీసెంట్గా పేరెంట్స్ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళ పిల్లల ఫోటోలు, వీడియోలు, ఇన్ఫర్మేషన్ని సోషల్ మీడియా వీటిలో పెడుతూ ఉంటారు, అవునా? సో దానికి సంబంధించినటువంటిది ఈ పాపులర్ హ్యాబిట్ పెరుగుతోంది, దాన్నే షేరెంటింగ్ అనేసి అంటూ ఉన్నారు. మరి సోషల్ మీడియాకి సంబంధించి, సోషల్ మీడియా అంటే ఏంటండి, ఇంటరాక్షన్, వెబ్సైట్స్ కావచ్చు, యాప్స్ కావచ్చు, వీటిలో మన యొక్క ఐడియాస్ని కమ్యూనిటీస్కి, నెట్వర్క్స్కి మధ్య ఇన్ఫర్మేషన్ని ఎక్స్చేంజ్ చేయటం, షేర్ చేయటం, క్రియేట్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ ఇలాంటివన్నీ కూడా. మనకి న్యూస్ పేపర్ అనేది ప్రింట్ మీడియా, సో దాన్ని సోషల్ మీడియా కింద కన్సిడర్ చేయము. అంటే ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ మీడియా అనమాట, మ్యాగజైన్స్, జర్నల్స్, న్యూస్ లెటర్స్ అలా. కానీ ఇది అలా కాదు. దీంట్లోకి వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్, ఐడియాస్ని మనం షేర్ చేసుకుంటాం, క్రియేట్ చేసుకుంటాము. మరి ఇండియాలోకి వచ్చేసరికి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 ఉంది. దీని ప్రకారం చిల్డ్రన్ ఈ సోషల్ మీడియాని యూజ్ చేయటాన్ని రెగ్యులేట్ చేస్తుంది. ఇందులో ఉన్నటువంటి సెక్షన్ 9 అన్నటువంటిది ఏం చేస్తుంది, 18 years లోపు ఉన్నటువంటి పిల్లలకి సంబంధించి ఆ డేటాని హ్యాండిల్ చేయడానికి 3 కండిషన్స్ని పెట్టిందనమాట. అందులో ఒకటి, కంటెంట్కి సంబంధించి పేరెంటల్ కన్సెంట్ అన్నటువంటిది ఉండాలి వాళ్ళు వాడేటప్పుడు. రెండవది, చైల్డ్ యొక్క వెల్ బీయింగ్ని ప్రమోట్ చేసేలాగా పర్సనల్ డేటాని ప్రియారిటైజ్ చేయాలి. అలాగే మూడవది వచ్చేసరికి చిల్డ్రన్ని ఏం చేసుకుని టార్గెట్ చేసే అడ్వర్టైజింగ్ కావచ్చు, ఆ బిహేవియరల్ మానిటరింగ్, ట్రాకింగ్ వీటిని బ్యాన్ చేస్తుందన్నమాట. మరి ఇలానే సౌత్ కొరియా అన్నటువంటిది లాని తీసుకొచ్చింది, యుఎస్ఏ లాని తీసుకొచ్చింది, యూరోపియన్ యూనియన్, యూకే, ఫ్రాన్స్, చైనా, బ్రెజిల్ ఇలాంటి దేశాలన్నీ కూడా దీనికి సంబంధించి చట్టాలు తీసుకొచ్చాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా ఈ ఏజ్ లిమిట్ని ఎంతకు ఫిక్స్ చేసింది, 16 yearsకి ఫిక్స్ చేసింది. అంతేకాదు ఇప్పుడు సోషల్ మీడియా యూసేజ్ని రెగ్యులేట్ చేయడానికి రీజన్స్ ఏంటి, మెయిన్గా ఒకటి సేఫ్టీ కన్సర్న్స్. అంటే పిల్లలు హార్మ్ఫుల్ కంటెంట్కి ఎక్స్పోజ్ అవుతారు, సైబర్ బులియింగ్ బారిన పడవచ్చు, ఆన్లైన్ ప్రిడేటర్స్ బారిన పడటం వల్ల వాళ్ళకి చాలా రిస్క్ అన్నటువంటిది ఉంటుంది. వాళ్ళ మెంటల్ హెల్త్ ఇష్యూస్ని ఇక్కడ పరిగణలోకి తీసుకున్నారు. అలాగే పోర్నోగ్రఫీ అన్నటువంటిది అంటే ఏంటి, వాళ్ళ ఏజ్కి అప్రాప్రియేట్గా ఉండేటటువంటి ఆ మెటీరియల్ అన్నటువంటిది ఇప్పుడు ఉండట్లేదు. సోషల్ మీడియాని ఇష్టం వచ్చిన పనులకి వాడుతూ ఉన్నారు. సో ఇన్అప్రాప్రియేట్ మెటీరియల్ వాళ్ళ బారిన పడకుండా యంగ్ పీపుల్ని కాపాడటం. అలాగే సోషల్ మీడియా చాలా మిస్లీడ్ చేస్తూ ఉంది ఇన్ఫర్మేషన్ని. సో ఆ ప్రొపగాండా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అన్నటువంటిది పిల్లల మీద ఉండకూడదు. రియల్ లైఫ్ కనెక్షన్స్ని ప్రమోట్ చేయాలి, ఫేస్ టు ఫేస్ ఇంట్రాక్షన్స్ని ఎంగేజ్ చేయాలి. సో బెటర్ సోషల్ స్కిల్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండాలన్నటువంటి లక్ష్యంతో బ్యాన్ని తీసుకొస్తున్నారు. అలానే టెక్నాలజికల్ రెస్పాన్సిబిలిటీ అన్నటువంటిది కూడా. ఇవన్నీ దీనికి సంబంధించి మేజర్ రీజన్స్. మరి ఇప్పుడు ఒకటి, డిజిటల్ లిటరసీ అన్నటువంటిది పెంచాలి. మన భారతదేశంలో అయినా కూడా అండి, Tier 2, Tier 3 సిటీస్లో 80% చిల్డ్రన్ ఇంకా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళాలి అంటే వాళ్ళ పేరెంట్స్ యొక్క సపోర్ట్ని, హెల్ప్ని తీసుకుంటూ ఉన్నారు. సో డిజిటల్ గ్యాప్ అన్నటువంటిది ఉంది. అంతేకాదు మనకి చాలా లింగ్విస్టిక్ డైవర్సిటీ ఉంది. కాబట్టి ఇప్పుడు కామన్ డివైస్ని మనం వాడుతూ ఉండటం వల్ల డిజిటల్ సేఫ్టీ మెజర్స్ని కూడా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. అంతేకాదు డిజిటల్ లిటరసీ మన దేశంలో చాలా తక్కువగా ఉంది. ఓన్లీ 40% ఇండియన్స్ మాత్రమే బేసిక్ కంప్యూటర్ ఫంక్షన్స్ అన్నటువంటివి వచ్చి వాళ్ళకి అన్నట్టుగా NSSO, నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ యొక్క డేటా చెప్తోందన్నమాట. మరి వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు చిల్డ్రన్కి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ ఛాలెంజెస్ అన్నటువంటివి ఉన్నాయి. పేరెంట్స్ మీద బర్డన్ అన్నటువంటిది ఉంటుంది. పేరెంట్స్కి స్కిల్స్ అన్నటువంటివి లేవు ఆన్లైన్ ప్లాట్ఫామ్ని నావిగేట్ చేయాలంటే. అలాగే
ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నటువంటిది దెబ్బతింటుంది. మైనర్స్కి కూడా రైట్ టు ఎక్స్ప్రెస్ అన్నటువంటిది ఉంటుంది. వాళ్ళ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకోవడానికి వాళ్ళకి ఉంటుంది. బ్యాన్ చేయటం ద్వారా వాళ్ళ యొక్క రైట్స్ని ఇన్ఫ్రింజ్ చేసే అవకాశం అన్నటువంటిది ఉంటుంది. అలానే సోషల్ మీడియా అన్నటువంటిది డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ లాంటిది. సో బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే ఛాలెంజెస్ ఉంటాయి. సో బెనిఫిట్స్ని తీసుకోగలగాలి. యంగ్ పీపుల్ మిగతా వరల్డ్తో కనెక్ట్ అవ్వటానికి, కమ్యూనిటీ బిల్డింగ్కి సోషల్ మీడియా అన్నటువంటిది ఉపయోగపడుతుంది. వాళ్ళ యొక్క లెర్నింగ్కి ఒక వాల్యుబుల్ టూల్గా కూడా ఉపయోగపడుతుంది. కానీ గ్లోబల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద నాలెడ్జ్ని కలిగి ఉండి సరిగ్గా సోషల్ మీడియాని యూజ్ చేసుకోగలిగితే చిల్డ్రన్కి, యంగ్ పీపుల్కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్స్ని, అలాగే సేఫ్ ఆన్లైన్ నావిగేషన్కి సంబంధించి వాళ్ళ యొక్క ప్రైవసీని కాపాడుకునేలాగా ఆ రిస్కుల్ని రికగ్నైజ్ చేయటం, సేఫ్ ప్లాట్ఫామ్స్ని డిజైన్ చేయటం, అలాగే మానిటర్ చేసుకుంటూ ఉండటం, పేరెంటల్ ఇన్వాల్వ్మెంట్ ఉండటం, ఇలాంటివి చేసుకుంటూ పిల్లలకి సోషల్ మీడియాని కొంతవరకు అలో చేయవచ్చు. సో ఒకసారి మీరు ఆలోచించండి దీని గురించి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.